హలో, నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 104తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. మీరు ఇచ్చే లైక్స్, హైప్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. చెల్లెలు రాకతో మమతా గారిలో హుషారు పెరిగిపోతుంది. చకచక పనులన్నీ దగ్గరుండి చేయిస్తారు. ధీరజ్ నందు వాళ్ళ తమ్ముణ్ణి చెల్లిని ఏం చదువుకుంటున్నారేంటి అని అడిగి వాళ్ళని కూడా ఫ్రెష్ అవ్వమని పైకి పంపించేస్తారు. నందు, నువ్వు రెడీ అవరా వెళ్ళి, నీకు టైం పడుతుంది కదా రెడీ అవ్వడానికి అని చెబుతాడు ధీరజ్. ఫ్రెండ్స్ వస్తానన్నారు అన్నయ్య, వాళ్ళ కోసమే చూస్తున్నాను అని అంటుంది నందు. ఈలోపు నువ్వు వెళ్ళు, వాళ్ళు వస్తే నేను పైకి పంపిస్తాను అని రెడీ చేయడానికి ఎవరినైనా బ్యూటీషియన్ని పిలిపించుకోవాల్సింది కదా అని అంటాడు ధీరజ్. వద్దులే అన్నయ్య, ఎంగేజ్మెంట్కి సింపుల్గానే రెడీ అవుతాను అని పైకి వెళ్ళిపోతుంది నందు. వంశీకి ఫోన్ చేస్తాడు ధీరజ్. ఏంట్రా ఇంకా రాలేదు, ఆడపిల్లలాగా ఎంతసేపు రెడీ అవుతావు అని అడుగుతాడు ధీరజ్. నేనేం రెడీ అవుతానురా బాబు, బయలుదేరుతున్నాను అని అంటాడు వంశీ. పిన్ని వాళ్ళు వచ్చారు అని చెబుతాడు ధీరజ్. పోనీలే, ఆంటీ చాలా హ్యాపీ కదా. ఆంటీ ఏంట్రా, అత్తయ్య అను అంటాడు ధీరజ్. అలవాటయిందిలే బాబు, నెమ్మదిగా మార్చుకుంటాను అని అంటాడు వంశీ. సర్లే, బయలుదేరి త్వరగా రా అని ఫోన్ కట్ చేసి మమత గారి దగ్గరికి వెళ్తాడు. నువ్వెందుకు నాన్న ఇక్కడ, నువ్వు కూడా వెళ్ళి డ్రెస్ మార్చుకోవచ్చు కదా అని అంటారు మమత గారు. అప్పుడే అక్కడికి మౌనిక, ప్రశాంత్ గారు వాళ్ళు వస్తారు. ఇంకేం పనుందక్క అని అడుగుతారు మౌనిక. ఇంకేమీ లేదురా, ఇంకంతా అయిపోయింది. అమ్మాయి వాళ్ళు వస్తే రిసీవ్ చేసుకోవడమే. మీరిద్దరూ నిలబడే వాళ్ళని రిసీవ్ చేసుకోండి. ఇక మీ అబ్బాయి, అమ్మాయి పెళ్ళి అనుకోండి. పెళ్ళయ్యే వరకు ఇక్కడి నుంచి కదిలితే ఊరుకోను అని చిన్న వార్నింగ్ ఇస్తారు మమత గారు. ప్రశాంత్ గారు చిన్నగా నవ్వుతూ, మీ చెల్లి పిల్లలు ఉంటారులేండి, నేను వెళ్ళి పనులు చూసుకొని వస్తాను అని అంటారు. సరే, దాని విషయం తర్వాత మాట్లాడదాం కానీ బ్రేక్ఫాస్ట్ చేయండి వెళ్ళి అని చెబుతాడు ధీరజ్. అయ్యో, అసలు ఆ విషయమే మర్చిపోయాను, పదండి అని లోపలికి తీసుకువెళ్తుంది చెల్లెల్ని, మరిదిని. అప్పుడే పిల్లలు కూడా రెడీ అయ్యి కిందకి రావడంతో, రండి నాన్న, మీరు కూడా తిందురు గాని అని ఇద్దరిని పిలిచి, మాధురి, మనీష్ కదా వీళ్ళ పేర్లు అని అడుగుతారు మమత గారు. హా కానీ వాడేమో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్కి వచ్చాడు, మాధురి ఇంటరీ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసింది మొన్న అని వాళ్ళ డీటెయిల్స్ చెబుతారు మౌనిక. మీ ఇల్లు చాలా బాగుంది పెద్దమ్మ అంటుంది మాధురి. మన ఇల్లు అనాలి, మీది ఏంటి అని ధీరజ్ వచ్చి మాధురి తల మీద చిన్నగా తట్టి అంటాడు. అన్నయ్య, నువ్వైతే అచ్చం హీరోలా ఉన్నావు తెలుసా అంటుంది మాధురి. ధీరజ్ చిన్నగా నవ్వుకుంటూ, నువ్వు మాత్రం చాలా లిటిల్ క్యూట్ బంగారంలా ఉన్నావు అని బొగ్గలు పట్టుకొని లాగుతాడు. వంశీ లోపలికి రావడంతో మమత గారు వాళ్ళకి వంశీని నందు కాబోయే భర్తగా పరిచయం చేస్తారు. ఒకరికొకరు పలకరింపులు అయ్యాక ఇక అందరూ నిశ్చితార్థ వేడుకకి అన్నీ సిద్ధం చేయడం మొదలు పెడతారు. తెల్లవారుజామున 4 గంటలకు పడుకోవడంతో 8ంటికి లేస్తారు దేవ్, ధాత్రీలు. నీ వల్ల రోజు లేట్ అయిపోతుంది నాకు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు అన్న భయం లేకుండా పోతుంది దేవ్ మీకు అని ముద్దుగా తిడుతూ గబగబా ఫ్రెష్ అయి కిందకి వెళ్ళిపోతుంది భువి. అప్పటికే జయ గారు బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేస్తారు. నీకెందుకమ్మా శ్రమ, నేను వస్తాను కదా అని అంటుంది భువి. ఖాళీగా కూర్చోవడం నా వల్ల కావట్లేదులే, అయినా వంట ఒక్కటే కదా నేను చేస్తున్నాను, నువ్వు హ్యాపీగా మా అల్లుడితో ఎంజాయ్ చేయి అని నవ్వుతూ అంటారు జయగారు. దేవ్కి కాఫీ కలుపుకొని పైకి తీసుకొని వెళ్తుంది భువి. అప్పటికే దేవ్ రెడీ అయిపోతాడు. దేవ్కి కాఫీ ఇచ్చేసి భువి కూడా ఆఫీస్కి రెడీ అయిపోతుంది. ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆఫీస్కి స్టార్ట్ అవుతారు. అప్పటికే లేట్ అయిపోతుంది ఆఫీస్కి వెళ్ళేసరికి. ఇద్దరు ఆ రోజు మధ్యాహ్నం జరగబోయే మీటింగ్ కోసం ప్రజెంటేషన్ చేయడానికి ఒకే క్యాబిన్లోకి వెళ్తారు. కిషోర్ వాళ్ళు రాగానే లోపలికి వస్తాడు. నువ్వేంట్రా, అమ్మ వాళ్ళేదో ఫంక్షన్కి వెళ్ళాలన్నావుగా, నువ్వు వెళ్ళట్లేదా అని అడుగుతాడు దేవ్.
నేను వెళ్ళడం లేదులే, అమ్మా నాన్న వెళ్తారు. ఆ ఫంక్షన్ ఎవరిదో తెలుసా అని అడుగుతాడు కిషోర్. రాత్రి ఫోన్లో అంకుల్ ఫ్రెండ్ కూతురు ఎవరిదో ఎంగేజ్మెంట్ అన్నావుగా. అంకుల్ ఫ్రెండ్ కూతురికి ధీరజ్తో ఎంగేజ్మెంట్ అని చెబుతాడు కిషోర్. అదేంటి, ముందు చెల్లెలకి పెళ్లి చేయకుండా తను చేసుకుంటున్నాడు? అసలే అమ్మాయి కోసం ఆ వినోద్ గాడు వేషాలు వేస్తున్నాడని తెలుసు కదా. చెల్లి ఎంగేజ్మెంట్ కూడా ఈరోజే. తన బెస్ట్ ఫ్రెండ్కి ఇచ్చి చేస్తున్నాడు పెళ్ళి. అసలు వినోద్కి భయపడే ధీరజ్ అమ్మగారు అర్జెంటుగా ఈ పెళ్లి పెట్టుకున్నారంట. చెల్లెలకి కన్యాదానం చేయాలంటే అన్నయ్యకి పెళ్ళి అవ్వాలి కదా. అందుకోసం ముందు ధీరజ్కి చేస్తున్నారు. కొన్ని గంటల తేడాతో ఆ అమ్మాయి పెళ్ళి కూడా చాలా సింపుల్గా చేసేస్తున్నారు అని చెబుతాడు కిషోర్. మంచిదేగా, మరి నువ్వు వెళ్ళొచ్చుగా. అమ్మాయి నిన్ను అన్నయ్య అన్నయ్య అని బాగా కలవరిస్తుంది కదా. ఎందుకో వెళ్ళాలి అనిపించడం లేదురా. తండ్రిని బట్టి పిల్లల్ని ద్వేషించడం ఎంతవరకు కరెక్ట్ కిషోర్? పైగా వీళ్ళిద్దరూ చాలా మంచివాళ్ళు. వాడి బుద్ధులు వీళ్ళకి ఎవరికీ రాలేదు. ఇప్పటికే నలుగురిలో తలెత్తుకోలేకపోతున్నారు వాళ్ళు. మనకేం వాళ్ళ మీద ద్వేషం లేదు. పైగా నా కోసం నువ్వు మానుకోవద్దు అని అంటాడు దేవ్. అప్పటి వరకు వీళ్ళిద్దరి మాటలకి మూకీ సినిమా చూసినట్టు చూసి, అసలేం జరుగుతుంది, ఎవరి గురించి మీరు మాట్లాడుకుంటున్నారు అని అడుగుతుంది భువి. ఇప్పుడు ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఆ మోహన్ కొడుకు కూతురికి. ఆ అబ్బాయి కాబోయే భార్య మన కిషోర్ వాళ్ళ నాన్నగారి బెస్ట్ ఫ్రెండ్ కూతురు. కిషోర్ అంటే అమ్మాయికి చాలా ఇష్టం. వీడు నా కోసం ఆలోచించి ఆ మోహన్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు అని చెబుతాడు దేవ్. ఇప్పుడు అది ఆయన ఇల్లు కాదు కదా. ఆయన్ని ఎప్పుడూ ఇంటి నుంచి గెంటేసినట్టే కదా. పైగా విడాకులు కూడా ఇచ్చేశారు కదా ఆవిడ అని అడుగుతుంది భువి. నీకున్న జ్ఞానం వాడికి లేదు, మరి ఏం చేద్దాం అని నవ్వుతూ అంటాడు దేవ్. పిల్లలిద్దరూ మంచోళ్ళ, లేకపోతే తండ్రి బుద్ధులు ఏమైనా వచ్చాయా? లేదు దాత్రి, ఇద్దరూ చాలా మంచివాళ్ళు. తండ్రి అంటే అసహ్యం. మరైతే వెళ్ళిరా కిషోర్ అన్నయ్య, మీ చెల్లి కోసం అన్న వెళ్ళాలి కదా అంటుంది భువి. ఓకే, లంచ్ టైంకి ఒకసారి వెళ్ళి కనిపించి వస్తానులే అంటాడు కిషోర్. అప్పుడు వెళ్తే తిండి కోసం వెళ్ళారు అనుకుంటారు. ముందే వెళ్ళు అని దేవ్ అంటాడు. నాకిన్ని చెప్తున్నావు కదా, అమ్మమ్మ తాతయ్య పెద్దవాళ్ళని, వాళ్ళని రమ్మని రాత్రి ఫోన్ చేసినట్టున్నారు ఆవిడ. మరి వాళ్ళని పంపిస్తున్నావా అని అడుగుతాడు కిషోర్. మాదంటే వేరే కదరా అంటాడు దేవ్. ఏంటి, అమ్మమ్మ తాతయ్యని పిలిచారా? నాతో అనను కూడా అనలేదు. ఆవిడ ఫస్ట్ నుంచి అప్పుడప్పుడు ఫోన్ చేసి జానుతో మాట్లాడుతూ ఉంటుంది. యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంటుంది. ఫస్ట్లో మాట్లాడకుండా ఉండేది జాను. నేను కూడా మీలాంటి బాధితురాలనే కదా అమ్మ, నాకు మాత్రం ఎవరున్నారు అని ఆవిడ మాట్లాడడంతో జాను మాట్లాడడం స్టార్ట్ చేసింది అని చెబుతాడు దేవ్. అసలు ఈ విషయం అమ్మమ్మ నాకెప్పుడూ చెప్పలేదు. నా దగ్గర కూడా సీక్రెట్ మెయింటైన్ చేస్తుంది అమ్మమ్మ. ఇంటికి వెళ్ళాక చెప్తాను, అమ్మమ్మ పని అని అంటుంది భువి. తాతయ్యకే తెలీదు, తెలిస్తే ఊరుకోరు తాతయ్య. నాకు మాత్రం ఒకసారి చెప్పింది. నీ ఇష్టమైతే మాట్లాడు అని చెప్పానంతే. అందుకే ఎవరితో అనదు జాను. మరి ఇప్పుడు పిలిచినప్పుడు వెళ్ళాలి కదా దేవ్ అని అంటుంది భువి. తాతయ్య అసలు ఒప్పుకోలేదాత్రి. ఆ విషయం ఇక్కడితో వదిలే. నువ్వు వెళ్ళి కిషోర్ అని చెప్పి కిషోర్ని పంపించేస్తాడు దేవ్. అదేంటి దేవ్, పిలిచినప్పుడు ఒకసారి పెద్దవాళ్ళుగా వెళ్ళి ఆశీర్వాదం ఇచ్చి వస్తే బాగుంటుంది కదా. నువ్వే అంటున్నావుగా వాళ్ళు చాలా మంచివాళ్ళని, పైగా పెళ్లి కూడా హడావుడిగా చేస్తున్నారని ఇందాక అన్నయ్య అంటున్నాడు. నాకు తెలిసి టీవీలో వచ్చిన తర్వాత బయట వాళ్ళని నలుగురు 4 విధాలుగా మాట్లాడుతూనే ఉండి ఉంటారు. అలాంటప్పుడు మనం వెళ్తేనే వాళ్ళకి సంతోషమేమో కదా. ఇప్పుడేం వద్దులే దాత్రి. రాత్రి జానుతో పెళ్లికి కార్డు పట్టుకొని ఇంటికి వచ్చి పిలుస్తానని అన్నారంట. అంతగా అయితే అప్పుడు పెళ్లికి వెళ్దాంలే, ముందు వర్క్ చూడు అంటాడు దేవ్. ఇంకా అక్కడితో ఆ టాపిక్ వదిలేసి వర్క్ చూడడం మొదలు పెడుతుంది భువి. టైం 10:30 అవుతుండగా సరయు వాళ్ళందరూ ధీరజ్ వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. అందరినీ మర్యాదపూర్వకంగా ఆహ్వానించి టైం అవడంతో సరయు, ధీరజ్, వంశీ, నందు వాళ్ళ కోసం ప్రత్యేకంగా
అలంకరించిన స్టేజ్ మీదకి వెళ్తారు. పంతులు గారు చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసేసి తాంబూలాలు మార్చుకోమని అనగానే ముందు ధీరజ్ తరపున వాళ్ళ పిన్ని బాబాయ్ తాంబూలం అందుకుంటారు. వంశీ దగ్గరికి వచ్చేసరికి సరియు అమ్మా నాన్నకి ముందే చెప్పడంతో వంశీ తరపున మేము అందుకుంటామని అలాగే అందుకుంటారు. వంశీ తరపున ఇంకొంగరాలు మార్చుకోండి అని పంతులు గారు చెప్పడంతో మమత గారు బయటికి చూస్తూ ఉంటారు. దేవ్ వాళ్ళ నానమ్మ తాతయ్య వస్తారేమో అన్న ఆశతో. అది జరగని పని అని ఆవిడికి తెలిసినా ఎదురు చూడడం మాత్రం మానడం లేదు. సరియు వాళ్ళ నాన్న పక్కన నుంచున్న కిషోర్ వాళ్ళ నాన్నగారితో అన్నయ్య రాలేదు కదూ అని అలకగా అంటుంది. అటు చూడు అని గేట్ వైపు చూపిస్తారు కిషోర్ వాళ్ళ నాన్నగారు. అప్పుడే కిషోర్ కల్పన లోపలికి వస్తూ ఉంటారు. సరియు సంతోషంగా కిషోర్ అన్నయ్య అంటూ ధీరజ్ గారు తానే కిషోర్ అన్నయ్య దేవ్ గారి ఫ్రెండ్ అని చెబుతుంది. ధీరజ్ నందు వంశీ కూడా వాళ్ళు రావడంతో సంతోషంగా చూస్తూ ఉంటారు. రావేమో అనుకున్నాను అన్నయ్య అని దగ్గరికి వచ్చిన కిషోర్తో అంటుంది సరియు. దేవ్ వెళ్ళమని చెప్పి పంపించాడు అని కావాలనే అందరూ వినేలాగా చెబుతాడు. దేవ్ వెళ్ళమన్నాడని చెప్పిన కిషోర్ మాట విని అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. ముఖ్యంగా ధీరజ్ నందు వంశీ చాలా ఆశ్చర్యంగా కిషోర్ వైపు చూస్తారు. అక్కడే ఉన్న మమత గారు ఏమంటున్నావు బాబు, దేవ్ చెప్పి పంపించాడా అని సంతోషం ఆశ్చర్యంతో అడుగుతారు. ఎందుకు అందరూ అంత ఆశ్చర్యపోతున్నారు? అవును, తానే చెప్పాడు. నిజంగా చెప్పాలంటే ఈ ఇంటికి రావాలి అంటే కొంచెం నేను ఆలోచించాను. ఎందుకంటే దేవ్ గురించి మాత్రమే. వాడికి ఇష్టం లేని వాళ్ళు నాకు ఇష్టం ఉండదు. తప్పుగా అనుకోకండి నేను ఇలా అన్నాను అని. అమ్మ వాళ్ళు వస్తున్నారు కదా అని నేను రావడానికి ఇష్టపడలేదు. కానీ దేవ్ ఒక మాట చెప్పాడు. తండ్రి చేసిన తప్పుకి పిల్లల్ని ఎందుకు దోషుల్ని చేయడం? వాళ్ళేం తప్పు చేశారు? పైగా సరేకి నువ్వంటే చాలా ఇష్టం అని చాలాసార్లు చెప్పావు కదా. ఆ అమ్మాయి కోసమైనా వెళ్ళాలి కదా. అయినా వాళ్ళంటే మనకేం కోపం లేదు కదా. ఆ ఇంట్లో ఇప్పుడు అతను కూడా లేడు. ఇంకా వెళ్ళడానికి ఏంటి నీకు నొప్పి అని ఆఫీస్కి వెళ్ళిన నన్ను ఇంటికి పంపించి మరీ వెళ్ళమని చెప్పాడు. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. మీరెవరి కోసమైతే భయపడుతున్నారో వాడిప్పుడల్లా బయటికి రాడు. దేవ్ వాడికి చెక్ పెట్టేశాడు. అలా అని మీరు జాగ్రత్తగా ఉండొద్దని చెప్పడం లేదు. మీ జాగ్రత్తలో మీరుండండి. ప్రస్తుతానికైతే ఆ వినోద్ వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని కిషోర్ చెబుతాడు. వినోద్తో తనెందుకు పెట్టుకున్నాడు అని ధీరజ్ అనుమానంగా అడుగుతాడు. వినోద్ మోహన్కి బెయిల్ ఇప్పించడానికి హెల్ప్ చేస్తున్నాడు. కేవలం మీ చెల్లి కోసం. దేవ్ అక్కడ చేసింది మోహన్కి హెల్ప్ చేయకుండా ఉండడం కోసమే. కానీ వాడు ఆ రోజు మినిస్టర్తో మాట్లాడినప్పుడు ఒక మాట అన్నాడు. ఆ అమ్మాయి జోలి నీ కొడుకొచ్చి ఇబ్బంది పెడితే పరిస్థితి వేరేలా ఉంటుందని కూడా వార్నింగ్ ఇచ్చాడు అని చెబుతాడు కిషోర్. ఆ మాటకి ధీరజ్ నందు మమతా గారు చాలా అంటే చాలా ఆశ్చర్యపోతారు. ఇంత మంచివారేంటి అతను అని అనుకోకుండా ఉండలేకపోతారు. మా కుటుంబం వల్ల అంత నష్టం జరిగినా మా కుటుంబాన్ని కాపాడాలనుకుంటున్నాడా? మమతా గారు ఆనందంగా కంట్లో నీళ్ళొస్తుండగా అడుగుతారు. మీ కుటుంబం అని కాదమ్మా. ఆడపిల్లకి ఎక్కడైనా అన్యాయం జరుగుతుందంటే వాడు ఊరుకోడు. అందులోనూ మోహన్ వల్ల మీ అమ్మాయి కూడా ఇబ్బంది పడుతుందనేసరికి వాడికి కొద్దిగా బాధ అనిపించింది. కన్న బిడ్డను కూడా తన అవసరాల కోసం వాడుకుంటున్నాడని వాడు చాలా ఫీల్ అయ్యాడు. అందుకోసమే ఇదంతా చేశాడు అని అంటాడు కిషోర్. స్టేజ్ మీద కేవలం నిశ్చితార్థం చేసుకోబోయే జంటలు, సరియు వాళ్ళ పేరెంట్స్, మమత కిషోర్ పేరెంట్స్ మాత్రమే ఉంటారు. అందుకే దేవ్ గురించి అంతసేపు మాట్లాడాడు కిషోర్. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒకసారి దేవ్ గారిని కలిసే అవకాశం నాకు కల్పిస్తారా మీరు అని ధీరజ్ డైరెక్ట్గా అడుగుతాడు. కథ కొనసాగుతుంది. మరి దీనికి కిషోర్ సమాధానం ఎలా ఉండబోతుంది? దేవుని డైరెక్ట్గా ధీరజ్ కలుస్తాడా? కలిస్తే దేవ్ రియాక్షన్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలంటే ఫాలో అయిపోండి.
వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.